7-8 గంటలు నిద్ర మంచిదని చెప్పుకుంటున్నాం. 7-8 గంటలు మంచం మీద దొర్లినంత మాత్రాన నిద్ర బాగా పట్టినట్టు కాదండి. ఈ మధ్య కాలంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం నిద్ర సరిపోకపోవడం వల్ల. మనకు తెలియకుండానే చాలా రోగాలు వచ్చేస్తున్నాయండి. ప్రొడక్టివిటీ పడిపోతుంది, ఫోకస్ పోతుంది. అన్నిటికీ కారణం ఏంటంటే హాయిగా నిద్రపోకపోవడం వల్ల. ఎందుకు పోవలేకపోతున్నాము అంటే చాలా కారణాలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అయితే చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే అన్నీ కూడా ఓవర్కమ్ చేసేయచ్చు. 1 బై 1 చెప్తున్నాను, సేవ్ చేసుకోండి. అవసరమైన వాళ్ళకి మాత్రం షేర్ చేయండి. లేట్ నైట్ స్క్రీన్ సెషన్స్ అండి, ప్రత్యేకంగా మనకు తెలుసు అటు టైం అయిపోతూ ఉంటుంది, కానీ మొబైల్కో ల్యాప్టాప్కో టీవీకో అతుక్కుపోతూ ఉంటాం. బ్లూ లైట్ పడుతూ ఉంటుంది. మెదడు దాన్ని ఎలా తీసుకుంటుందంటే ఇంకా రాత్రి అవ్వలేదు అనుకుంటా, పగలే నడుస్తుంది అనుకుంటా అని చెప్పి నిద్ర సరిగా పోకపోవడానికి కారణం. అలాగే పడుకునే ముందు తింటాం, పేకల దాకా తింటాం పడుకునే ముందు. ఇంకా ఎలా పడుతుంది నిద్ర చెప్పండి? చాలా భుక్తాయాసం ఉంటుంది, రకరకాల బాధలు ఉంటాయి. సో 3 గంటల ముందే తినండి అని చెప్తోంది, అందుకోసమేనండి. తినేది కూడా కాఫీలు, లేకపోతే స్వీట్లు, కూల్ డ్రింక్స్ నిద్ర పట్టే అవకాశం అస్సలు ఉండదండి. అలాగే శారీరక శ్రమ ఉండట్లేదు. ఎంతసేపు పొద్దున్నే హడావిడిగా లేవటం, పరిగెట్టడం, మళ్ళీ రావడం, పడుకోవడానికి ట్రై చేయటం, ఇంకెక్కడ పడుతుంది నిద్ర? సో వర్కౌట్ ఉండాలండి. మంచి వర్కౌట్ ఉంటేనే హాయిగా నిద్ర పడుతుంది. మనం నిద్రపోవడానికి గది కూడా ఉపయోగపడుతుందండి. అంటే గది కూడా కారణం అవుతుంది. చిందరవందరగా పిచ్చి పిచ్చిగా ఉంటే నిద్రపోయే గది నిద్ర పట్టే అవకాశం ఉండదు. అలాగే కాస్త చల్లగా, వీలైతే కూలర్ లేకపోతే ఏసీ ఉంటే ఖచ్చితంగా పడుతుందండి. డైలీ రొటీన్ అనేది నిద్ర విషయంలో మిస్ అయిపోతూ ఉంటాం. జనరల్గా అన్నిటికీ కూడా పంక్చువాలిటీ పెట్టుకుంటాం, టైం ఫాలో అయిపోతూ ఉంటాం, కానీ నిద్ర వచ్చేసరికి త్యాగం చేసేస్తామండి. పర్లేదులే ఇంకో గంట అనుకొని ఆ తప్పే నిద్ర సరిగా పట్టకపోవడానికి, పూర్తిగా బాడీ క్లాక్ డ్యామేజ్ అవ్వడానికి కారణమవుతుంది. అలాగే రాత్రిపూట కూడా పని పెట్టుకుంటారు మన వాళ్ళు. నిద్రపోయే టైంలో పని పెట్టుకుంటే, పని చేసే టైంలో నిద్రపోయినా కానీ ఉపయోగం ఉండదు కదా. సో మనకి న్యాచురల్ క్లాక్, బాడీ క్లాక్ అనేది ఒకటి ఉంది. ఏ టైంకి పడుకోవాలో ఆ టైంకే పడుకోవాలని చెప్తుంది. కాబట్టి నిద్రను పోగొట్టుకుంటే చాలా పోగొట్టుకున్నట్టే. ఆరోగ్యాన్ని మించింది లేదు. కోట్లు సంపాదించినా కానీ ఆరోగ్యాన్ని సంపాదించలేమంటున్నాం కదా. కానీ ఆరోగ్యం మంచి తిండో, మంచి రెస్టో, లేకపోతే మంచి వర్కౌటో అనుకుంటున్నారు, కానీ నిద్ర కూడా అందులో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఒకసారి ఇవి ఫాలో అయ్యి చూడండి. కామెంట్లో మీ ఒపీనియన్